నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందో దొంగ అనేది దొరికాడు. ఆయన పేరు సతీష్ అంటారంట. సో హ్మ్. అది కొట్టిచ్చింది ఎవరంటారు? దీని వెనక సజ్జల ప్లాన్ ఉందండి. సజ్జల ప్లానే ఉంటుందక్కడ. హ్మ్. ఎందుకంటే చాలా ప్లాన్‌గా, చాలా డ్రమటిక్‌గా జరిగింది. ఆ ప్రాంతంలో ఒక స్లమ్ ప్రాంతం లాంటిదొకటుంది. వడ్డెర వాళ్ళందరూ అక్కడుంటారు. వాళ్ళు తెల్లారి లేచిన తర్వాత మామూలు బిల్డింగులయి పగలగొడతారు కదా! అలాగే ఈ వ ఈ స్క్రాపు ఒక దగ్గర నుంచి ఇంకో చోటకి మోసో, లేదా ఆ స్క్రాప్‌నేమో లారీలకి ఎత్తో చేస్తారు కదా! వడ్డెర వాళ్ళు. అంటే ఈ బలవంతపు పనులు చేసేవారు. బరువులు మోసేవారు, ఎత్తేవాళ్ళను. వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళనమాట. వాళ్ళ దగ్గరికెళ్ళి, అమ్మా! మీలో ఎవరైనా ఉన్నట్టయితే మగవాళ్ళకి రూ. 350 ఇస్తాము. ఆడవాళ్ళకి రూ. 200 ఇస్తాం. మీరేమీ చేయొద్దు. వచ్చి కూర్చోండి అని చెప్పారట. కూర్చోండి అని చెప్తే ఇందులో కొంచెం చిల్లర మూక ఎవరికి కూడా 14 సంవత్సరాలు దాటిన వాళ్ళు లేరు. బహుశా నా అంచనా ప్రకారంగా సత్తి అనేవాడికి దాటాయేమో తెలీదు. ఒక మైనర్ అని వింటున్నాంగా సత్తి అనే వ్యక్తికి, ఎవరు? సతీష్ అనే వ్యక్తికి హ్మ్. మైనర్ అని వింటున్నాం. మైనర్ వాళ్ళ అమ్మలో చెప్పినటువంటి వాళ్ళే అంటారు, అమ్మ నీ వయసు ఎంత అంటే మనకి చాలా పెద్దగా ఉంటుంది. అబ్బే బాబు నా వయసు 23 అన్నయ్య అంటదన్నమాట. ఎందుకంటే సహజంగా పల్లెటూరు వాళ్ళు, అమాయకమైన ప్రజలు వాళ్ళ వయసు వాళ్ళు తెలీదు. రాసి పెట్టిన వాళ్ళు ఎవరు లేరన్నమాట. అలాగే పిల్లలు కూడా వాళ్ళ ఒళ్ళో పసిపాపల్లాగానే వాళ్ళు చూసుకుంటారన్నమాట. మీసాలు గెడ్డలు వచ్చిన తర్వాత వాళ్ళు ఆలోచించుకుంటారు. కానీ పోనీ మైనరు మేజరు అక్కడ ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. దుర్గారావు, ఆకాషు, చిన్న, సతీష్. ఈ నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. నలుగురు ఫ్రెండ్స్ వెళ్ళారన్నమాట. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మామూలు క్వార్టర్ బాటిల్ జే బ్రాండ్ అందించేశారు. అంటే క్వార్టర్ బాటిల్ తాగిన తర్వాత దానికి ఎలాగుంటుంది, మనం డబ్బులు మాట ఏమిటో అని అడిగాడనమాట. డబ్బులు ఇస్తానులేవే, నువ్వు కూర్చో నువ్వు అని చెప్పాడనమాట. అప్పుడు వాడిని రెచ్చగొట్టారు కొంచెం. అంతే కదా, నా డబ్బులు ఇవ్వలేదు, నేను మోసపోయాను, వాడు అంతే ఆలోచిస్తాడు అని చెప్పేసి వాడు దాడి చేసినట్టుగా చెప్పాడు అంటున్నట్టయితే రాయి ఎక్కడిది? రాయి లేదు కదా. బహుశా వీళ్ళకి కూడా ఏదో బేరం పెట్టి నేనే చేశాను అని చెప్పించే ప్రయత్నం చేస్తారు. నేనే చేశాను. ఎవరు చేయమన్నారు? తెలుగుదేశం వాళ్ళు చేయమన్నారు. డెఫినెట్గా వస్తుంది చూడండి. వాడిని మూసేస్తారు. వాళ్ళ ఇంట్లో 1,00,000 2,00,000 ఇచ్చేస్తారు. మీకేం కాదమ్మా, ఎక్కడికంటే అక్కడ బాగుంటాడు అని చెప్తారన్నమాట. జరగబోయే డ్రామా అంతా ఈ ఈ ఈ ప్రకారంగా జరుగుతుందని నా అంచనా. వాడు నేనే దాడి చేశానన్నంత శక్తివంతుడండి. ఒక పేద కుటుంబంలో పుట్టినవాడు అంతవరకు వెళ్ళాడు కదా, పారిపోతాడు, ఊరు వదిలేస్తాడు, చుట్టాలింటికి వెళ్ళిపోతాడు. అదే కాకుండా ముందుకొచ్చి నేనే చేశానంటే, నేనే చేశాను అన్నంత ధైర్యం ఇచ్చింది ఎవరు? అలా చెప్పమని చెప్పింది ఎవరు? వాళ్ళ వెనక ఏ విధమైనటువంటి డ్రామా జరిగింది? అత్యానానికి ముందు. ఇప్పుడు ఇది కాకపోతే కొంతమంది ఉన్నారు. ఇప్పుడు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి వెళ్ళే వారికి 1,00,000 2,00,000 ఇచ్చేస్తే ఇదంతా నేను చూశానని చెప్తాడనమాట. దానికి గాను వాడికి 5,00,000 ఇస్తాడు, లేదా 10,00,000 ఇస్తాడు, ఏదో ఇస్తాడు. దానివల్ల కోట్ల రూపాయల లాభం పొందుతాడనమాట. బినామీ ఈ ఈ విట్నెస్లు అంటారు కదా, అలాగే సాక్ష్యం చెప్పారన్నమాట. ఇంత చిన్న పిల్లడు నేనే దాడి చేశానని చెప్పే ఆ ధైర్యం వెనక ఎవరు ఉన్నారు? అదొకటి మనం తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. మొత్తానికి దొంగ దొరికాడని వీళ్ళు అంటున్నారు. వాడు దొంగ, దొర అన్నది భవిష్యత్తు తేల్చాలి. అంటే ఆ అబ్బాయి వెనక పెద్ద తలకాయలు ఉన్నాయంటారా? తప్పకుండా ఉంటాయండి. తలకాయలు లేకుండా మీటింగ్లు ఎలా జరుగుతాయండి? వాళ్ళు పిలిచేవారు కొందరు 100, 200 ఇచ్చేవారు కొంతమంది, బ్రాందీలు పంచేవారు కొంతమంది, బిర్యానీలు పంచేవారు కొంతమంది. వీళ్ళు అంటారు కదా, వీడేమంటాడంటే నాకు డబ్బులు ఇవ్వలేదు కానీ నాకు కోపం వచ్చి కొట్టాను అంటాడు అన్నమాట. దేంతో కొట్టావో చెప్పానండి? దాడి చేశానని చెప్తున్నాడు. దేంతో దాడి చేశావు? అలాగెందుకయింది? నువ్వు దాడి చేసింది ఏదో చిన్నగా దాడి చేసావా? ఆ పక్కకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద తగులుతుంది, వెల్లంపల్లి శ్రీనివాస్ తాలూకు కంటు మీద పడిపోతుందని ఆ విధంగా ఆ రోజుల్లో అర్జునుడు
బాణం వేసినట్టు వేసావా? ఎలా వేసావు? ఈ మీద దాడి చేస్తే ఈ దెబ్బ తగలాలి. మరి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద దాడి చేసింది ఎవరు? డెఫినెట్గా ఒక్కడు దాడి చేసి ఉండడు, ఇద్దరు దాడి చేసి ఉన్నారు. ఆ ఇద్దరిలో రెండో వాడెవడు? ఇవన్నీ తేలాలి. ఇద్దరు దాడి చేసినప్పుడు కూడా ఎవరు దాడి చేయమన్నారు? ఎంత ఆశ చూపించారు? ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళందరూ మాటలు విన్నాను నేను. నిన్న వీడియోలో వాళ్ళ మాటలు విన్నాను. చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. ధైర్యంగా నా కొడుక్కి ఎట్లాంటి అలవాట్లు లేవండి, తాగుడు అలవాట్లేదంటే తాగుడు ఆడు తాగాను ముర్రు అని చెప్తుంటే నా కొడుక్కి తాగుడు అలవాట్లేదని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మన పోలీసు వ్యవస్థ పూర్తిగా జీరో అయిపోయిందండి. పట్టుకోవడం ఎంతసేపు అండి, నిజాలు నిగ్గు తేల్చడం ఎంతసేపు అండి, బాగా జీరో అయిపోయింది కనుక ఈ వ్యవస్థలో రోజుకు ఒప్పుకారు. అంటే చంద్రబాబు నాయుడు అనుభవస్తుడు కాబట్టి చెప్పాడన్నమాట. ఆ గులకరాయి దాడి చేసినప్పుడు అక్కడ ఏదో పడి ఉంటుంది కదా, పడున్న రాయి ఏది అన్నాడు. ఎవరికి సమాధానం లేదు. అంతే కదా, అవును. గాలిలో ఎగిరిపోతుంది కదా రాయి. అందువల్ల వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ఇంటెలిజెన్స్ వాళ్ళు, సిఐడి వాళ్ళు, ఆ ప్రాపరు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళు, బట్ పోలీస్ ఇన్ఛార్జ్ ఆయన చూసుకోవాలి. ఇట్ ఈజ్ హిజ్ రెస్పాన్సిబిలిటీ టు డిగ్ అవుట్ ది కేస్ అండ్ మేక్ ఇట్ సక్సెస్ఫుల్. అంతేగాని నా నా- నా- నేను బాధ్యుని కాదు, నేను బాధ్యుని కాదు. ఎవరు బాధ్యుడు? జగన్ ఎలా కొట్టేసుకున్నాడా? ఏదో చెప్పాలి కదా, అది ఆయనే సొంతంగా కొట్టుకున్నాడని చెప్పాలి కదా. అదేది లేకుండా, ఎవరికి ఏ బాధ్యత లేకుండా దాడి చేశారని ఒకడు, హత్యా ప్రయత్నం అని ఇంకోడు కనుక్కోవాల్సిందని ఒకడు. వీడికి కనుక్కోవాల్సిందంటే అక్కడ ఆడి కనుపోయినట్టుగా ఆడ యాక్ట్ చేస్తున్నాడు. అది నిజమో అబద్ధం తెలియదు. దాడి కేసు అయితే రెండు ఒకేసారి జరిగాయి. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ దాడి జరిగిందో లేదో, ఆయనే సొంతంగా కొనుక్కున్నాడో తెలియదు, కానీ మొత్తం జగన్మోహన్ రెడ్డి దాడి జరిగిందని ప్రపంచం అంతా తెలిసిపోయింది. అదే రాజకీయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.